జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని గొంతు చించి అరిచారు కదా, ఇదేనా మీ చదువు? రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం. ఈ రోజు ప్రజలు నిన్న పార్లమెంట్ లో జరిగిన దాంట్లో 11 పార్టీలు మద్దతు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాట చెప్తాను, మీరు మావి గన్ అని లాస్ట్ లో గన్ అంటే జగన్, జగన్ అంటే గన్ అని మీరే సృష్టించుకున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక అమరావతి వచ్చింది మనకి సంతోషంగా ఉన్నారు. మీరు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇటు మచిలీపట్నం వాళ్ళకి ఇటు గుంటూరు వాళ్ళకి మీరు రెచ్చగొట్టి ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమాకండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసినంత వరకు 12 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ప్రతిపక్షంలో కూడా 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని సరిపోయిద్ది అని. తర్వాత లేదు అమరావతి కాదు విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని అని మళ్ళీ వెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ఒక క్యాపిటల్ గా పెట్టి సచివాలయం, సెక్రటేరియా, యూనివర్సిటీలు ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అమరావతిలో రోడ్లు, తార్ రోడ్డు అనేది మెగమెగలాడుతుందన్నమాట. అంతలా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అది చెడగొట్టడానికి జగన్ ఏంటంటే మచిలీపట్నాన్ని కూడా కలిపి, గుంటూరుని కలిపి మళ్ళీ రెచ్చగొట్టున్నారు అనమాట. ఈసారి అలా ఒప్పుకోరు కదా, కర్నూలు వాళ్ళు ఒప్పుకోరు, విశాఖపట్నం వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం మచిలీపట్నం వాళ్ళకి గుంటూరు వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనమాట. ఆయన ఇప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంగా విభజించినాయి. కొంతకాలము అక్కడ తెలంగాణలో ఉండి పరిపాలన సాగించారు. మన ఆంధ్రప్రదేశ్ అయిన ఆంధ్రాలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆయన ఒక బస్సులో ఉండి ఇటు శ్రీకాకుళం నుంచి కానివ్వండి అన్ని విధాలు కూడా సెంటర్ పాయింట్ ఉండితే బాగుండిద్ది అనే ఆలోచనతో ఆయన మేధావుల్ని మరి అలాగే న్యాయ నిపుణుల్ని అందరినీ కూడా సంప్రదించి ఎలాంటి ఆక్షేపం లేకుండా అమరావతి రాజధాని ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున 2014లో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని అమరావతి ఉండాలి, మరి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని ఆయన శాసనసభ సాక్షిగా ఈ రోజు మనం రికార్డులు తిరిగేసిన కూడా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రసంగం క్లుప్తంగా వినపడింది. ఆ విధంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి పనికిరాదు రాజధానికి, ఇది శ్మశానంగా ఉంది అని చెప్పి విమర్శించి ఆయన 3 రాజధానులు అని చెప్పారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధానిలోనే మీరు పరిపాలన సాగించారు. అదే హైకోర్టు, అదే సెక్రటరియట్. కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి 3 ప్రాంతాల వాళ్ళని 3 రాజధానిలో ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు ఈ మావిగన్ అనేది 2014లో ఆయనకి తెలియదా? 3 రాజధానులు అన్నప్పుడు తెలియదా? అంటే ఇప్పుడేనండి కొత్తగా కొన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీరు చేసింది తప్పు, మీరు పొరపాటు చేశారు. ఒక ఆలోచన, ఒక విధానము, అస్సలు రాజ్యాంగం మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ప్రతి విషయం కూడా ఆయనకి రాజ్యాంగం పట్ల ఆయనకు ఒక అవగాహన అనేది లేదనేది అని వినిపిస్తుంది. అవగాహన లేదు ఆయనకి. ఒక మెంటాలిటీ, ఒక విధానము, ఒక పద్ధతి ప్రకారము యావత్ భారతదేశంలో కూడా 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఒకే రాజధాని. అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేనప్పుడు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆ రోజున? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి, 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలకు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది.
తెలుసు. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని, ఈ ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు తిరిగాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు 3 రాజధానులనే మరి ఎందుకు అట్లా ఆ రోజు నాటకాలు ఆడారు? రాజధాని కావాలి, మాకు 35,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇదే వాగిన మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ రాజ్యాంగంలో లేదు, మరి ఇంత ఎటకారంగా మరి చేయకూడదండి. ఇప్పుడు ప్రజల మనోభావాలతో తప్ప ఆటలాడుకోకూడదు. ఇట్లాగా రాష్ట్రం విడిపోయి ఊరికే తీసేసిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని గాడిని పెడుతుంటే దానికి మళ్ళీ మీరు సమర్థించి ఇంకా ప్రజల పక్షాన నిలిచి ఇంకా దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి ఇలాగ 3 రాజధానులు అంటారు, మావిగన్ అంటారు, లేదంటే అసలు రాజ్యాంగంలో లేదంటారు. ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో మా రాజధానులు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మావిగన్ అంటే ఈయన ఇక్కడ ఉండాల్సింది ఎక్కడ కాదు, వెస్ట్ ఇండీస్ లోకి వెళ్ళాలి. అక్కడ ఇట్లాంటి పేర్లే ఉంటాయి. వెస్ట్ ఇండీస్ లో అటు ఆస్ట్రేలియా అలా ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఇది ఇండియా అన్నా, ఇది భారతదేశంలో ఉండి మావిగను, బీవిగను, దీవిగను అసలు పేర్లు మీకు మైండ్ పనిచేస్తుందా? మీరు టాబ్లెట్లు వేసుకోవాల్సిన టైం వచ్చింది. మీరు ఒక పని చేయండి, కోర్టు పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళండి. లండన్ వెళ్ళి మంచి టాబ్లెట్ తీసుకోండి. మా ప్రాణాలు తీయమాకండి, మా మనోభావాలు దెబ్బ తీయమాకండి. ప్రతిసారి రాజధాని అనే ప్రతిసారి వచ్చి కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడి ఇట్లాంటి కోతలే కోసి మా మనోభావాలు దెబ్బతీసి ప్లస్ మా రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా మీరు చేసిన పని మూలంగా ఒక 20 సంవత్సరాలు రాష్ట్రానికి పోయింది. ఏమంటే ఇంటికి పెద్ద దిక్కు లేకుండా ఇల్లు ఎలాగుంటదండి, రాజధాని లేకుండా రాజ్యాంగం ఎలాగుంటదండి? ఏంటి ఆ మాటలు అలా మాట్లాడవచ్చా? రాజధాని అనేది కంపల్సరీ ఉండాలి. దాన్ని అటు అటు డివైడ్ చేయకూడదు. ఒకళ్ళు చేసినప్పుడు దాన్ని మనం కూడా సహకరించాలి. అంతేగాని ఈ పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయకూడదు. ఏదన్నా మానసికంగా ఇబ్బంది ఉంటే డాక్టర్ని చూపించుకోమనండి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నేను మనవి చేసుకుంటాను. ఏమండి అక్కడ ఉన్న ప్రజలకి ఈయన రెచ్చగొట్టడం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజధాని పెట్టారు, అందరికి సెంటర్ ప్లేస్ లో ఉంది, అందరికి అవకాశంగా ఉంది. కానీ ఈ మళ్ళీ కొత్త వ్యాఖ్యలు ఇవన్నీ ఏంటంటే ఏమన్నా పిచ్చా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమండి అమరావతిలో వేస్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు అమరావతి అనేది అందరికి సెంటర్ అయిన ప్లేస్, అందరూ వస్తానికి అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి ఆ రోజు ఆయన అది చేశారు. అది బాగుంది. మళ్ళీ దాన్ని చెడగొట్టి అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇలా చేయకూడదు. ఒక నాయకుడు అయ్యి ఇలా చేయకూడదు. మనం సపోర్ట్ చేసి ఆ బాగుందని మనం ఏదన్నా సలహా ఇవ్వాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదు. ఆయనకి ఏదో మైండ్ పనిచేయట్లేదేమో నాకు అనుమానం. రాజకీయంగా ఒక వైపును ఆయన మానసికంగా కూడా పరిస్థితి బాగాలేదు. ఒకసారి వైజాగ్ హాస్పిటల్లో చూపించుకుంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నా. ఏమండి చంద్రబాబు గారు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఒక కూటమి ప్రభుత్వం కలిపి ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం, మళ్ళీ ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ పిచ్చి పనులు కదా. ఎక్కడైతే ఏమైంది రాజధానము మనకి దగ్గర కదా, ఇది అన్నిటికీ సెంటరు, అన్ని విధాలుగా ఆలోచించే కదా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు పిచ్చి మాటలు పిచ్చి పనులు చేయటం అది పద్ధతి కాదు. 3 రాజధానులు ఏంటంటే అసలు ఒక రాజధాని అన్నారు, పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది, నలుగురికి రావడానికి సెంటర్ గా ఉంది. ఇది అన్ని విధాలుగా రోడ్లు కూడా వేశారు, ఇంకా డెవలప్ చేస్తారు. మేము కూడా ఇక్కడ విజయవాడలో మనం రాజధానిలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునే హక్కు మాకు కూడా ఉంటుంది. రాజధాని మనకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మన మోడీ గారు అమరావతి వచ్చి శంకుస్థాపన చేసి చాలా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే అందరూ అక్కడికి వచ్చారు, వచ్చి శంకుస్థాపన చేశారు, మట్టి కూడా తీసుకెళ్లారు. ఆ రోజుల్లో ఇక మన టైం బాగోలేక జగన్ అన్నయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత అతను అమరావతి గురించి, పోలవరం గురించి ఏం పట్టించుకోవాలా. అతను నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి 3 చేయాలా 4 చేయాలని లెక్కేసుకొని అతను దాన్ని పట్టించుకోలేదు. అది వెనక్కి వెళ్ళిపోయింది. అయితే మన కూటమి పార్టీ గెలిచిన తర్వాత అమరావతి, పోలవరం పని చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇక పని గురించి ఆలోచించలేదు. డెవలప్ చెయ్యాలా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతని వల్ల అయితే, ఇక జగన్ వల్ల అవదు. ఎందుకంటే అతను నిమిషానికి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లా.
అతనికి అవకాశం ఇచ్చారు ఒకసారి. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అతను అవకాశాన్ని నిలబెట్టుకోలేదు. ఏంటంటే నేనే అని చెప్పేసి అతను పక్కన సలహాదారులు కూడాను ఎలా సలహా ఇస్తారంటే ఎదురు కొట్టినట్టు మాట్లాడతారు. ఏంటంటే అతను ఎక్కిన తర్వాత ఒక్క ఇటుగా కూడా పేర్చలేదు, పని కూడా మొదలు పెట్టాదన. అతను ఏంటంటే మంచి పని చేసినోడికి ఎవడెవడు పొల్లెట్టినట్టు అతను వచ్చి మధ్యలో వచ్చి అతను ఏదేదో చెప్తున్నాడు అతను. ఎందుకంటే అది ఏం చేయాలి అర్థం కావట్లా. ఆల్రెడీ ఏంటంటే అన్ని సీట్లు గెలిచి కూడా అంత మెజార్టీ వచ్చి కూడా మళ్ళీ తక్కువ సీట్లు అతను జారిపోయాడు. ప్రజలు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే అతను ఏం చేశాడు, ఎలా చేశాడు అందరూ తెలుసు. అయితే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రజలందరూ మంచి బలం ఇచ్చారు, కూటమి పార్టీ బలం ఇచ్చారు. అతను ఆలోచన పని అవుతుంది. డెవలప్ చేయాలా అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు పనితనం. అతను నిద్రపోడు, నిద్రపోనేవాడు. పని అదే విధంగా అవ్వాలా వచ్చి కృషి చేస్తున్నారు. ఈ పని అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే మనకి పేరు రావాలని మొత్తం ఇండియా మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పని మొదలుపెట్టి ఆ పని కంపల్సరిగా చేసి మొదలుపెట్టి పూర్తి చేస్తారు. అది రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా కావాలి. ఒక యువత భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది కాబట్టి రాజధాని ఖచ్చితంగానే కావాలా. ఇవాళ ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ ఏదైనా సరే ఆ పెట్టుబడులు స్వరం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఖచ్చితంగా కావాలా. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ నిన్న ఒక మాట కూడా మాట్లాడాడు. జగన్ అంటే గన్ అనుకుంటున్నారా మీరు అని అడిగాడు. జగన్ అంటే గన్ను కాదండి, గొడ్డలి. మా అంటే మేము, వి అంటే విజయమ్మ. నెక్స్ట్ విజయం గారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు తప్ప ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. అసలు మచిలీపట్నం అనగానే లాస్ట్ టైం 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో మా వీగన్ అని చెప్పి ఈ 3 ప్రాంతాల ప్రజలకు చిచ్చులు పెడుతున్నాడు. అసలు అన్నిటికీ దగ్గరగా అయింది కానీ రాష్ట్రంలో ఏ మోడల్ నుంచి అయినా ఎక్కడికైనా రీచ్ అవడానికి మధ్యలో ఉన్న ప్లేస్ అమరావతి. అందరికీ అవైలబిలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, జనాలు రావడం కానీ, పెట్టుబడులు ఆకర్షించడం కానీ ఏదైనా సరే అమరావతి అనేది మంచి ప్రదేశం కాబట్టి అమరావతిని చూస్ చేసుకుని చంద్రబాబు గారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదో ఒక మెడిసిన్ వేసుకొని రమ్మాలి. అసలు విషయం తెలియకుండా 4 ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ముక్కలుగా చేసి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. మీకు ప్రజలు ఆల్రెడీ ఇలా మాట్లాడే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ ఇలా మాట్లాడి మళ్ళీ 2029 మేము రాగానే మేము పార్లమెంట్ లో బిల్లు పెడతాం, మేము చట్టబద్ధం చేసుకుంటాం, మళ్ళీ మేము చేయలేమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు అమరావతిని వేషల రాజధాని అన్నందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. జనాలు మిమ్మల్ని మర్చిపోయే రోజు వస్తుంది. మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ మర్చిపోయి బెంగళూరులో ఉంటాం బెటర్. ఒకటే రాజధాని ఉంటే అందరికి యూస్ఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని పెట్టుకున్నా గానీ రాజధాని అనేది అమరావతి అయింది. అమరావతి రాజధాని అవడం వల్ల చాలా మందికి కూడా ఉపయోగకరం. అన్ని జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అమరావతి కాబట్టి రాజధాని ప్రజలంతటికి మరి ఆంధ్ర రాష్ట్రం అంతటికి మాత్రం అమరావతి రాజధాని అయితే అందరికీ భరోసా దొరికినట్టే. ఇంకోటి ఏంటంటే 3 రాజధానులు ఇవన్నీ అనేది అసలు కుదరని పని. దానివల్ల ఎవరికి యూస్ లేదు. గత ప్రభుత్వం కూడా, మేము మామూలుగా స్పెషల్ గా చెప్తున్నాను, గత ప్రభుత్వం కూడా చాలా వాటికి ఇబ్బందులు పెడతాం ప్రజలు, చెప్పి కొన్ని చేయకుండా ఉంటాం. అయినా అతను గత ప్రభుత్వం సీఎం గారు ఏం చెప్పారో ప్రజలు ఎన్నుకున్న లీడర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే మాత్రం బూతులు తిట్టుకుంటూ బూటు కాలుతుందంటూ నానా రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వల్గర్గా చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా కాళ్లతో తంత ఇట్లాంటివి చేశారు. అంతేందుకు నేనే ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక విధి విధానంలో ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా మీద కూడా దాడులు జరిగి వాళ్ళు చేశారు. నేను ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఏంది అసలు ఈ రకంగా అరే అట్లా కొట్టుకోవద్దురా అన్న దానికి కూడా నా మీద కూడా దాడులు చేశారు, కొట్టారు, కేసు కూడా పెట్టారు. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉండి పార్టీ మారినాక మళ్ళీ వచ్చాను. అంటే అర్థం చేసుకోండి గత ప్రభుత్వం ఎంత సాధారణ మనిషిని కూడా ఎంత ఇబ్బంది పెట్టిందనేది మీకు రాజధాని ఆయన ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా పెట్టారో దాన్నే కొనసాగించినట్టే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మధ్యలో గవర్నమెంట్ మారటం ఒకటి, ఆయన 3 రాజధానులు అని చెప్పి పెట్టిన పెట్టుబడిదారులని అందరినీ ఇబ్బందులు పెట్టి ఇది చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమరావతి శాశ్వత రాజధాని అయితే అందరికీ కూడా ఈ అమరావతి సరౌండింగ్ లో ఉన్న రైతులకు కానీ ఎవరికైనా కానీ పూర్తి భరోసా ఉండిద్దని చెప్పి నేను నమ్ముతున్నాను.